హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు నిన్న ఎస్టర్డే మనం అనుకున్నాము 48,000 దగ్గర షార్ట్ కవరింగ్ వస్తుంది అనేసి. సో ఆల్మోస్ట్ 250 వరకు టార్గెట్ కూడా అనుకున్నాము. అలాగే నిఫ్టీలో కూడా షార్టింగ్ అయితే చేయొద్దు, ఇది జస్ట్ ఒక చిన్న పుల్ బ్యాక్ మాత్రమే, కరెక్షన్ కాదు, అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మనకి ఎటువంటి సిగ్నల్ ఇవ్వట్లేదు అనేసి నిన్న వీడియోలో క్లియర్గా ఎందుకు అవ్వట్లేదు, ఇది ఎందుకు ప్రాపర్ కరెక్షన్ కాదు అనేది క్లియర్గా మన లెవెల్స్తో సహా డిస్కస్ చేసుకున్నాము. దట్స్ వాట్ హ్యాపెన్. బట్ ద సాడ్ థింగ్ ఈస్ దట్ బీటీఎస్టీ అయితే పుట్ ఇచ్చాము. సో యాజ్ పర్ ఓఏ, సో అది అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. దట్స్ ఫైన్. సో ఈ 1 వీక్లో మోస్ట్లీ ఇదే అనుకుంటా ఫస్ట్ టైము. దట్స్ ఫైన్. స్టాప్ లాస్ అనేవి లేకుండా అయితే ట్రేడింగ్ అండ్ ఉండదు కదా. సో ఇంకా మరింత ఆలస్యం చేయకుండా ఈరోజు అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం రండి. సో మనం ఇప్పుడు నిఫ్టీ చార్ట్లో ఉన్నాము. డైలీ చార్ట్లో ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. నిన్న అనుకున్నట్టు ఈ 2600 కూడా మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇప్పుడు డైరెక్షన్ వచ్చి క్లియర్. దీని హై ఏదైతే ఉందో దాని బ్రేక్ అయితే కనుక 21,800 పైకి, అంటే మళ్ళా రీసెంట్ హై ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ లో అంటే 21,600 ఆర్ 21,500 కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ 400, 200 వరకు కూడా మనం డౌన్ సైడ్ అయితే చూడొచ్చు. సో రేపు సెన్సెక్స్ కూడా మనకి ఎక్స్పైరీ ఉంది. సో సెన్సెక్స్ కూడా క్విక్గా ఈరోజైతే చూసేద్దాం, డోంట్ వరీ. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి లెవెల్స్ ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఎస్టర్డే వీడియోలో కూడా మనం అనుకున్నాము ఇది ఒక బేస్ లైన్ 21,500 చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనేసి. సో దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్. సో నిన్న వీడియోలో మనం అనుకున్నట్టు ఏదైతే బేస్ లైన్ ఉందో 21,500 అయితే ఇంకా బ్రేక్ అయితే అవ్వలేదు, ఇంకా స్టిల్ ఆ లెవెల్ అయితే సస్టైన్ అవుతుంది కాబట్టి సో మనకి ఇక్కడ ఒక ఆల్మోస్ట్ నిన్న పెద్ద క్యాండిల్స్ కూడా మనం చూసి అనుకున్నాము ఈ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని బయటకు వస్తుంది అనేసి. సో రేపు ఇన్ కేస్ కాల్ సైడే వచ్చింది బీటీఎస్టీ అయితే నిఫ్టీలో కూడా. ఇన్ కేస్ 669 to 700 అంటే అరౌండ్ ఒక 30-40 పాయింట్స్ కనుక మనకి ఇక్కడ ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే ఇమ్మీడియట్గా ఇంకెక్కడ ఆల్ట్ అయితే ఉండదు, డైరెక్ట్గా 100 పాయింట్స్ అంటే 21,800 అయితే ఫస్ట్ టచ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ కనుక 600 దగ్గర వస్తే కనుక ఇక్కడ కూడా షార్టింగ్ వద్దు, ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ లాగా మళ్ళీ 700 లెవెల్ టచ్ చేయడానికి అయితే ఇక్కడ ఉంటుంది. సో షార్టింగ్ అయితే ఇక్కడ కూడా చేయొద్దు, ఇది కూడా మంచి సపోర్ట్ లెవెల్ కాబట్టి. సో షార్టింగ్ ఎక్కడ చేయాలి అంటే కనుక 600 దగ్గర ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే అది కూడా ఒక 500 మాత్రమే, అంటే ఇక్కడ ఒక 100 పాయింట్స్ అయితే ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,400. ఇది డౌన్ సైడ్. ఒకవేళ ఇన్ కేస్ ఫ్లాట్గా కనుక ఓపెన్ అయ్యి ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే నిఫ్టీ కనుక కదలాడుతుంది అంటే కనుక బెటర్ అవాయిడ్ ఇస్. సో ఇన్ కేస్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా దీని మీద పడితే కనుక సో అప్పుడు అది ఒకవేళ కన్సాలిడేషన్లోనే అంటే టైట్ రేంజ్లోనే కనుక అది క్లోజ్ అవుతే దాని ఎఫెక్ట్ నిఫ్టీ మీద కూడా పడుతుంది కాబట్టి 700 to 600 మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ కంప్లీట్గా. సో డౌన్ సైడ్ టార్గెట్స్ అయితే చూస్తాము. సో అప్ సైడ్ కనుక 21,700 పైన వెళ్తే 100 పాయింట్స్, ఇంకా తర్వాత నెక్స్ట్ 850, 900 అనేది నెక్స్ట్ లెవెల్స్గా ఉంటాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఈ రోజు నుంచి మన డైలీ అనాలిసిస్లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. లెట్ మీ టెల్ యూ దాట్. బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాము. నిన్న మనం అనుకున్నట్టు 47,700 లెవెల్లో హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. 47,600 బ్రేక్ అయితేనే తప్ప షార్టింగ్కి వెళ్ళొద్దని మనం అనుకున్నాము. అండ్ 48,000 లెవెల్ దగ్గర మనకి షార్ట్ కవరింగ్ వస్తుంది, 250 పాయింట్స్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని చెప్పాము. ఎగ్జాక్ట్గా అచీవ్ అయితే అయిపోయింది. సో వాళ్ళు అయితే బుల్స్ అయితే సాలిడ్గా ఉన్నారు. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంది అనేది మనకి ఈ క్యాండిల్లోనే తెలుస్తుంది. సో ఇక్కడ కూడా నిఫ్టీలో ఉన్నట్టుగానే ఈ క్యాండిల్ మనకి ఆల్మోస్ట్ ఇంకా అప్ సైడ్ వెళ్తుందా లేకపోతే ఇది జస్ట్ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ డౌన్ అవుతుందా అనేది కూడా తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఒక ఓఏ కూడా చూద్దాము. ఓకే,
సో మనం బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ మనం గమనిస్తే కనుక మనకు మళ్ళీ అగైన్ ఒక చిన్న ప్యాటర్న్ అయితే వచ్చింది, ట్రయాంగిల్ ప్యాటర్న్. సో దీనిపైన అంటే ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ కూడా BTST వచ్చేసి సిఈనే వచ్చింది యాజ్ పర్ ఓఏ. సో 48,400 దగ్గర కనుక అంటే ఈ లెవెల్ వరకు కనుక 245 to 400 అంటే సుమారుగా ఒక 150 పాయింట్స్ కనుక గ్యాప్ అప్ అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మినిమం కూర్చుంటే కనుక నెక్స్ట్ మనం 48,400 ఎంట్రీగా అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48.7 అండ్ ఇది వచ్చేసి టార్గెట్ 2. ఓకే, అప్ సైడ్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 49,200. ఒకవేళ ఇన్ కేస్ సెన్సెక్స్ ఎఫెక్ట్ దీని మీద కూడా పడితే కనుక డెఫినెట్గా మనకి నెక్స్ట్ టార్గెట్ అదని పెట్టుకోవచ్చు. ఒకవేళ షార్టింగ్కి ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ గమనిస్తే ఇది ఒక మంచి సపోర్ట్ జోను, ఏదైతే సైకలాజికల్ లెవెల్ మనం నిన్నటి నుంచి అనుకుంటున్నామో 48,000 కనుక మళ్ళీ బ్రేక్ అవుతే బుల్స్ సెంటిమెంట్ చాలా వరకు వాళ్ళకి వీక్ అవుతుంది, వాళ్ళకి కొంచెం ఉన్న స్ట్రెంగ్త్ కూడా మిస్ అవుతారు. కాబట్టి 48,000 దగ్గర ఒక 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే ఇమీడియట్గా మనకి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువయ్యి 47,600 వరకు చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ 400 పాయింట్స్ వరకు ఉంది. సో 400 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి 47,200. సో ఇట్ కెన్ బి అవర్ సెకండ్ టార్గెట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇంకొక 200 పాయింట్స్ ఉంది. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ షార్టింగ్ వస్తే ఎక్కువ ఉంది, బట్ ఇక్కడ మనం బుల్స్ స్ట్రెంగ్త్ చూసి ఇమీడియట్గా మనం ఆ డెసిషన్కి అయితే రాలేము. ఓన్లీ అంటిల్ అన్లెస్ 48,000 బ్రేక్ అవుతేనే తప్ప మనం షార్టింగ్కి అయితే వెళ్ళొద్దు. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో మనలో ఎంతమందికి PCR వీడియో గురించి చెప్పాము, పుట్ కాల్ రేషియో గురించి. సో ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి చూసేయండి, సో దట్ ఇట్ విల్ బీ ఈజియర్. ఓకే, సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి వీక్లీలో ఓకే 20,12,000 కాల్ సైడ్ ఉంటే పుట్ సైడ్ వచ్చేసి 23 lakh ఉంది. సో అంటే ఇక్కడ ఎక్కువ డామినేషన్ ఉంది ఎవరు అంటే పుట్ సైడ్. అంటే ఏంటి, పుట్ రైటర్స్ ఎక్కువ రైట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 lakh కాంట్రాక్ట్స్ మోర్ దెన్ కాల్స్ అనమాట. అంటే 3 lakh కాంట్రాక్ట్స్ అంటే ఎక్కువ పుట్ రైటర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, మార్కెట్ వచ్చేసి బుల్లిష్ ఉంది కాబట్టి నేను పుట్స్ అనేది రైట్ చేస్తున్నాను అనేసి. సో వీక్లీ వైజ్గా చూస్తే కనుక మనకు ఓఏ మాత్రం బుల్లిష్గా ఉంది. ఓకే, అండ్ నియర్ మంత్ అంటే జనవరి ఎండింగ్ ఏదైతే ఉందో మంత్లీ ఎక్స్పైరీ తాలూకు ఓఏ ఇది. అండ్ నెక్స్ట్ మంత్ అంటే ఇది ఫిబ్రవరి అండ్ ఇది వచ్చేసి మార్చ్. ఓకే, ఇది వచ్చి జాన్. సో ఈ 3 months కన్సల్టేషన్గా చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 73,634 ఉంటే కనుక ఇది 81,000 ఉంది. సో ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే కనుక మనకి అరౌండ్ 7 to 8 వరకు K వరకు కూడా మనకి డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరు ఎక్కువ పుట్స్ ఎక్కువ రైట్ చేస్తున్నారు అంటే ఓవరాల్గా మనం డేటా చూసుకుంటే కనుక బుల్లిష్ ఉంది, ఎయిదర్ మంత్లీ వైజ్గా చూసుకున్నా ఆర్ వీక్లీ వైజ్గా చూసుకున్నా సరే. సో ఈ డేటాని మనం చూడడం వల్ల ఏంటంటే మనకు ఒక సెకండ్ కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ యాక్షన్, తర్వాత ఓఏ డేటా. సో ఇది మీరు కూడా NSE సైట్లోంచి తీసుకొని వేసుకోవచ్చు. సో ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక విల్ ఇంక్లూడ్ ఇన్ డైలీ అనాలిసిస్. ఓకే, సో ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం. అండ్ మీరు కనుక మన లైవ్ ట్రేడ్స్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అలాగే BTST కూడా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో సెన్సెక్స్ మనం 15 మినిట్స్లో ఉన్నాము. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఏదైతే ఉందో ఇది కూడా చాలా వరకు బుల్లిష్గానే ఉంది, మంచి బుల్లిష్గానే. సో ఇక్కడ కూడా మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో ఇమీడియట్గా ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 72,000 ఉంటే కనుక దానిపైన సస్టైన్ అవుతే కనుక ఒక 15 మినిట్స్ మనకి నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్ 72,250 ఫస్ట్ టార్గెట్ అండ్ దెన్ 72,500. సో సింపుల్గా మీరు ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ మీ చార్ట్లో కూడా ఇదే ప్యాటర్న్స్ ఇలా వేసుకొని డైలీ అనలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి, సో దట్ మీకే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఒకవేళ కనుక 71,500. సో ఇది మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కాకుండా చాలా పెద్దగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. లైక్ మన నిఫ్టీ ఒక 100 పాయింట్స్ అలా ఉందంటే ఇది 300, 400, 500 అంత పెద్ద రేంజ్ అయితే ఇది ఇస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ 71,500 దగ్గర కనుక మనకి బేరిష్ క్యాండిల్ అంటే ఒక రెడ్ క్యాండిల్ అనేది పడితే కనుక అప్పుడు మనం వీ కెన్ టర్న్ ఇన్ టు బేరిష్. సో టార్గెట్ 1 వచ్చేసి 71,250 అండ్ నెక్స్ట్ టార్గెట్ మనకి క్లియర్గా ఒక సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో 71,000 అయితే మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫస్ట్ 5 minutes ఆర్ 15 minutes ట్రేడ్
ట్రేడ్ చేయకపోవడమే బెటరు. అండ్ ఈ మధ్యలో ఉంటే కనుక అంటే ఈ రేంజ్ నుంచి 72,000 నుంచి 71,500 ఈ 500 పాయింట్స్ మధ్యలో ఉంటే కనుక ఓన్లీ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి తప్ప ఎక్కువ ట్రేడ్ అయితే చేయొద్దు. రేపు ఎక్స్పైరీ కాబట్టి మార్నింగ్ టైంలో ప్రీమియమ్స్ అనేవి చాలా బాగా ఎరోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇదండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రేపటి మనం చూడాల్సిన లెవెల్స్ అండ్ టార్గెట్స్ అండ్ నో ట్రేడింగ్ జోన్ ఆల్సో. ఓకే, హోప్ యూ లైక్ ద వీడియో అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.